రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించింది. సోమవారం సాయంత్రం 2 అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో మహారాష్ట్రలోని అకోలా నియోజకవర్గం నుంచి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పటేల్కు టికెట్ కేటాయించింది. తెలంగాణలోని వరంగల్ నుంచి కావ్య పేరును ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. వరంగల్ టికెట్ను కడియం కావ్యకు ఖరారు చేశారు. మిగిలిన 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కడియం కావ్య నిన్న తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు తొలుత బీఆర్ఎస్ ఇదే వరంగల్ లోక్సభ స్థానం నుంచి టికెట్ కేటాయించింది. కానీ తండ్రి కూతురు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. రైట్, మొత్తంగా కాంగ్రెస్ అధిష్టానం ఇద్దరితోటి లోక్సభ అభ్యర్థులను అయితే ప్రకటించింది. ఒకరు కడియం కావ్య పేరునైతే ప్రకటించారు వరంగల్ లోక్సభ స్థానం నుంచి, మరొకరిని మహారాష్ట్ర నుంచి ప్రకటించినట్లుగా తెలుస్తోంది అకోలా నియోజకవర్గం నుంచి. మొత్తంగా కడియం కావ్య పేరు ప్రకటనతో అయితే కాంగ్రెస్ మరింత దూకుడుగా వెళ్తోందని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి విక్రాంత్. విజయ్, మొత్తానికి ఇటు రాష్ట్రంలో ఇప్పటికే 13 పార్లమెంటు స్థానాలకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసిన నేపథ్యంలో కూడా నిన్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ కూడా భేటీ అయింది. ఈ భేటీకి రాష్ట్రం నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క వీళ్ళిద్దరు కూడా హాజరయ్యారు. దాదాపు అరగంట పాటు తెలంగాణ రాజకీయాలపై, తెలంగాణ పార్లమెంటు అభ్యర్థులపై కూడా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకా 4 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఒకటి ఖమ్మం, అదేవిధంగా వరంగల్, హైదరాబాద్, అదేవిధంగా కరీంనగర్, ఈ 4 పార్లమెంటు స్థానాలపై కూడా చర్చ జరిగింది అరగంట పాటు. దీంట్లో మిగతా 3 పార్లమెంట్ స్థానాలకు కూడా ఏకాభిప్రాయం రాని నేపథ్యంలో కూడా ఇటు వరంగల్ కు సంబంధించి ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆల్రెడీ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా అనౌన్స్ చేసిన నేపథ్యం కావచ్చు. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి తన తండ్రి కడియం శ్రీహరితో పాటు తను కూడా కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఈ నేపథ్యంలో అదే స్థానం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కడియం కావ్య కూడా ఛాన్స్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేటప్పుడే కాంగ్రెస్ పార్టీ అసూరెన్స్ ఇచ్చిన నేపథ్యంలో కూడా తనను ఆమోదిస్తూ కూడా అభ్యర్థిని ఖరారు చేసింది ఏఐసిసి అధిష్టానం. ఈ నేపథ్యంలో ఇంకా 3 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. ఒకటి హైదరాబాద్ పార్లమెంట్ స్థానం, అదేవిధంగా కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం, ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఆశావాహులు ఎక్కువగా ఉన్న నేపథ్యం కావచ్చు. మిగతా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా చేరికలు ఉన్న నేపథ్యంలో కూడా ఈ 3 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేయనట్టు తెలుస్తుంది. ప్రధానంగా హైదరాబాద్, కరీంనగర్ కు సంబంధించి కూడా వేరే పార్టీ నుంచి అభ్యర్థులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకోసమే ఆ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఖమ్మం పార్లమెంటు విషయానికి వస్తే ఖమ్మంలో ఇప్పటికే 3 మంత్రులు ఉన్నారు. ఆ 3 మంత్రులకు సంబంధించిన కుటుంబీకులే పోటీ పడుతూ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు భట్టి విక్రమార్క భార్య నందిని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నటువంటి తన కొడుకు, 3 కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో ఎవరికి ఇవ్వాలో అధిష్టానం తెలుసుకోలేకపోతుంది. ఒక విధంగా భట్టి విక్రమార్కను కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్న నేపథ్యంలో కావచ్చు కొంత తన భార్యని వెనక్కి తీసుకోవాలన్నట్టు కూడా చెప్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. పోటీ నుంచి తప్పుకునే విధంగా చూడాలనేసి భట్టి విక్రమార్కను ఏఐసిసి అధిష్టానం కోరినట్లు తెలుస్తా ఉంది. పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఆ టికెట్ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇంకా 3 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నెల 9వ తారీఖు కూడా మరోసారి కాంగ్రెస్ ఎన్నికల కమిటీ కూడా భేటీ అవుతుంది. ఆ రోజే ఈ 3 క్యాండిడేట్లకు సంబంధించి కూడా ఒక అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ నెల 6వ తారీఖు కూడా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ కూడా రాష్ట్రానికి రానున్నారు. అదే రోజు అవసరమైతే 3 పేర్లు కూడా అనౌన్స్ చేసే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వరంగల్ లోక్సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును ప్రకటించింది. సోమవారం సాయంత్రం ఇద్దరు అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేసింది. ఇందులో మహారాష్ట్రలోని అకోలా నియోజకవర్గం నుంచి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్కు టికెట్ కేటాయించింది. తెలంగాణలోని వరంగల్ నుంచి కావ్య పేరును ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఇదివరకే 13 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ స్థానాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఢిల్లీకి వెళ్లారు. వరంగల్ టికెట్ను కడియం కావ్యకు ఖరారు చేశారు. మిగిలిన 3 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కడియం కావ్య నిన్న తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమెకు తొలుత బీఆర్ఎస్ ఇదే వరంగల్ లోక్సభ స్థానం నుంచి టికెట్ కేటాయించింది. కానీ తండ్రి కూతురు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లోనూ ఆమెకు టికెట్ దక్కింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్. విజయ్, వరంగల్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి నెలకొన్నటువంటి ఉత్కంఠకు తెలపడిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గతంలో అనౌన్స్ అయిన తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి కడియం కావ్య తన తండ్రి స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కడియం కావ్యకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఆ కడియం కావ్య పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిగా ప్రకటించడంతో కడియం శ్రీహరి వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఆ టికెట్ ఆశించినటువంటి నేతలు మాత్రం, టికెట్ ఆశించి భంగపడినటువంటి నేతలు మాత్రం అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు 2 సామాజిక వర్గాలు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి మాల సామాజిక వర్గాలకు సంబంధించి తమకు అన్యాయం జరిగిందంటూ మాల సామాజిక వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి నిరసనలకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నిరసన కార్యక్రమాలకు కూడా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అనేక నాటకీయ పరిణామాల తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి సంబంధించి 45 మంది టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఏఐసిసికి దరఖాస్తు చేసుకున్నటువంటి సభ్యులు ఎవరిని కాదని ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరినటువంటి కడియం కావ్యను అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎలా స్పందిస్తారు, ఎలా సహకరిస్తారు అనేటువంటి అంశం పైన చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీలో కొనసాగినటువంటి కడియం శ్రీహరి కావచ్చు, కడియం కావ్య కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలంతా కూడా ఎలా స్వీకరిస్తారనేటువంటిది చర్చనీయాంశంగా మారింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.